హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి కారం కారంగా కమ్మగా మునగాకు కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. అది కూడా పెసరపప్పు వేసి మునగాకు కారప్పొడి ఒక్కసారి ఈ విధంగా చేసి చూసారంటే ఎంత రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి. టిఫిన్స్, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది, భలే రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న కారం మనకి ఒక నెల రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ మునగాకును తీసేసుకొని ఆకును ఒలిచేసుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఆకునంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. మనకి మునగాకు అనేది తడి లేకుండా చూసుకుంటేనే మనకి ఒక నెల రోజులైనా కారం అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా పెసరపప్పు అనేది వేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు కూడా వేసేసుకొని మనం వేసుకున్న పెసరపప్పు, పల్లీలు చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అనేటివి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి పెసరపప్పు వేగేటప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలా ఫ్లేవర్ వచ్చేదాకా చిన్న మంట మీద పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న పల్లీలు అలాగే పెసరపప్పు అనేది రెండు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది. మనం పెసరపప్పు వేసి చేసుకుంటున్నాం కదా, కారం అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి, అలాగే మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా మునగాకు, ఈ మునగాకునంతా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇంకా మనం మునగాకు తినడం వల్ల ఒక 100 రోగాలకైనా చెక్ పెట్టేయచ్చండి. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకులో. మెయిన్గా చెప్పుకోవాలంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చక్కగా ఒక ముద్దకైనా వేడి అన్నంలో ఇలా కారం కలుపుకొని తింటే మునగాకుతో చేసుకున్న కారం అనేది షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి మునగాకు తినడం వల్ల మనకి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మనం వేసుకున్న ఎండుమిర్చి అలాగే మునగాకు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నారలు తీసేసుకొని విడివిడిగా చేసేసుకొని చింతపండును కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయండి మునగాకు అలాగే ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలని ఇదంతా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో అలా వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన మొత్తం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఉన్నప్పుడే తీసుకుంటే మనకి కొంచెం బయటికి తీసాక ఉల్లిపాయలు అనేవి ఇంకా కలర్ మారిపోతే బ్లాక్గా అయిపోతాయండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేగిపోయిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారి పెట్టేసుకుందాము. ఇంకా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పెసరపప్పు, ఎండుమిర్చి, మునగాకు ఇదంతా చల్లారింది కదా. ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు అలాగే పల్లీలు వేసేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీలో వేసేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి. డైరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ముందు ఇదంతా ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మునగాకు, ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోకండి. కొంచెం బరకగా ఉంటేనే మనకి మునగాకు కారపొడి అనేది చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనము ఎక్కువ శాతం పప్పులో వేసుకుంటాం కదండి మునగాకు అనేది. అలా కాకుండా ఒకసారి ఇలా కారపులాగా చేసుకున్నామంటే ఒక నెల రోజుల పాటైనా ఉంటుంది. వేడి వేడి అన్నంలో రోజుకొక ముద్దలో కలుపుకొని తిన్నా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న కారపొడి అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకొని ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా కారం అంతా పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక నెల రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అయినా లేదంటే టిఫిన్స్, ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుంది. కారం మటుకు హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.